కూతురు కొడుకై తలకోరి పెట్టి తండ్రి రుణం తీర్చుకున్న కుమార్తె ఆస్తి ఇస్తేనే తలకోరి పెడతానన్న కుమారుడు తండ్రి శవాన్ని చూసేందుకు కూడా రాని వైనం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన. అయితే నాకు వంశధారకుడు కావాలి, నా ఇంటి పేరు నిలబెట్టాలి, భవిష్యత్తు నాకు అండగా ఉండాలి, చివరికి నాకు తలకోరి పెట్టేది వాడే అంటూ ఆ తండ్రి కన్నా కళలు కూడా ఈ వార్త చూస్తే చెప్పుకోవచ్చు. అనేక మగపిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల్ని ఈ కన్నువిప్పు చూస్తే అర్థమైపోతుంది. అంటే తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని కొడుకులకు కావాలి. తాతలు సంపాదించిన ఆస్తి, తండ్రులు సంపాదించిన ఆస్తి అయినప్పటికి కూడా దీనికి సంబంధించి 3 పేజీలు ఉందన్నమాట. ఒక్క నిమిషం. తలకొరి పెట్టాల్సిన కుమారుడు ఆస్తి వాసిస్తే తప్ప వచ్చేది లేదని, తలకొరి పెట్టేదే లేదని చెప్పడంతో చేసేదేం లేక ఆడపిల్లనే కొడుకు స్థానంలో ఉండి ఆ తండ్రి అంతిమ సంస్కారాలు చేసి ఆ తండ్రి రుణం తీర్చుకుంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ వీడు ఎంత పనికి మాలినాడంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, తండ్రి తనకు ₹1,00,00,000 ఇల్లు 10 తులాల బంగారం ఇస్తేనే తండ్రి తలకొరి పెడతా అని బంధువులకు తెగేసి చెప్పాడంట. ఇప్పుడు ఏదో పెళ్లిలో అంటారు, పెళ్లిలో నాకు కట్టం మొత్తం అయిపోతే నేను పెళ్లి చేసుకోను, లేకపోతే నాకు చెప్పిన అమౌంట్ మొత్తం అయిపోతే పెళ్లి చేసుకోను అంటే వీడికి ఆల్రెడీ వాళ్ళ నాన్న ఆస్తి ఇచ్చాడు, చాలా వరకు ఆస్తి ఇచ్చాడు. ఎంతో ఆయన ₹1,00,00,000 ఎంత ఆస్తి ఇచ్చాడంట. ఇవన్నీ చాలా ఇచ్చినా కానీ వీడు ఆ ఇల్లు రాసిస్తే తప్ప ఆయన ఆస్తి తలకొరవి పెట్టనని చెప్పి కూర్చున్నాడంట. వీడు తండ్రి విలువ తెలియని మూర్ఖుడికి ఆస్తి కాదు కదా ₹1 కూడా ఇవ్వద్దండి. అది ఇంకా వాడి ఫోటో వేయలా ఇందులో, వాడి ఫోటో వేస్తే బాగుండేది. ఈ మహబూబ్నగర్లో జరిగింది ఈ సంఘటన. నిజంగా మీ ఇందాక మనం చెప్పుకున్నట్టు అందరూ అంటారు తలకొరుగు పెడతానికి కొడుకు కావాలి, తన వంశధారకుడు వంశాన్ని నిలబెట్టేందుకు కొడుకు కావాలి, పున్నామ నరకం నుంచి తప్పిస్తానికి కొడుకు కావాలి, కూతుళ్ళు పెళ్ళైపోతే పరా ఇంటికి వెళ్ళిపోద్ది అని చెప్పి ఆడబిడ్డల్ని ఇప్పటికీ ఈ రోజుకి కూడా పురిట్లోనే చాలా మంది చంపేస్తున్నారు. ఇంకా దేవుడి దయ వల్ల మన దేశంలో ఈ స్కానింగ్ చేసి మగ ఆడబిడ్డ తెలిపేది లేదు కాబట్టి సరిపోయింది. కానీ అది కూడా ఉండుంటే కనుక ఈ పాటికి చెప్పలేం మనం. ఇక చివరికి కన్న కూతురే ఇప్పుడు చూడండి, కొడుకులుండి ఏ ఉపయోగం? కన్న కూతురే ఇప్పుడు దాన సంస్కారాలు చేస్తుంది. ఇలాంటి కొడుకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మీరు అనొచ్చు మీరు కొడుకులవే కదా అని, నేను కొడుకునే. కానీ ఆ పరిస్థితి వస్తే చచ్చిపోతాం కానీ ఇలాంటి పనులు అయితే చేయం మేము ఖచ్చితంగా. వీడిది ఒక బతికేనా వీడిది? తండ్రి దాన సంస్కారాలు చేస్తానికి ఇల్లు రాసిస్తేనే చేస్తా అన్నాడంటే కుక్క కన్నా హీనం వీడి బతుకు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా సమాజంలో ఇట్లాంటి అఘాయిత్యాలు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి దరిద్రులు ఉండబట్టే. వాడిని తిడతానికి నాకు మాటలు రావట్లేదండి. కామెంట్స్లో మీరు తిట్టండి పర్లేదు, అలాంటి చెత్తగాడిని ఏం చేసినా పర్లేదు. ఇప్పుడు ఎవడైతే అంటే ఇక్కడ ఇందులో పత్రికల్లో ఏం చేశారంటే ఏ పత్రికల్లో కూడా వాడి ఊరు పేరు డీటెయిల్స్ ఏవి పూర్తిగా రాయలేదు. ఒకసారి రాస్తే బాగుండేది, వాడికి బుద్ధి వస్తున్నాయి కదా. ఒకసారి ఎవరైనా రాశారని చూద్దాం. ఒకసారి 15 ఎకరాల భూమి ఇచ్చారంట అండి ఆల్రెడీ. వాడికి 60 లక్షలు క్యాష్ కూడా ఇచ్చారంట. 15 ఎకరాల భూమి అంటే మనకి బహుశా ఎక్కడిచ్చి ఉంటారు? ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఇచ్చుంటారు. మహబూబ్నగర్ జిల్లాలో సుమారు ఎకరం భూమి ఎంత ఉంటుంది? 2 కోట్లు ఉంటుంది ఎకరం. సరే ₹1,00,00,000 వేసుకోండి మనం, ఇదేదో లోపలకో లేకపోతే ఇంకేదో వేసుకుంటే ఎకరం ₹1,00,00,000 వేసుకున్నా వాడికి ఇప్పుడు ఇచ్చిన ఆస్తి ఎంత? 15 కోట్లు ప్లస్ 60 లక్షల క్యాష్. అంటే ఈ ఎదవకి వాళ్ళ నాన్న ఇప్పటికే దాదాపు 16 కోట్లు ఆస్తి ఇచ్చాడు. అయినా ఇల్లు ఇస్తేనే తలకొరి పెడతా అన్నా అంటే వాడిని ఏం చేయాలండి? నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామానికి చెందిన మాణిక్యరావు, 80 ఏళ్ళండి వయసు, సురేఖ భర్త భార్యలు. వీరికి గిరీష్, కవిత, రఘునందిని సంతానం. అంటే ఇప్పుడు ఈ బిడ్డ పేరు ఎవడైతే ఈ తలకొరి పెట్టానో వాడి పేరు గిరీష్. సో గిరీష్ మనోడి పేరు చూడండి. మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిటైర్ అయ్యాడు. ఇతర ప్రాంతాల్లో డ్యూటీ కావడం సొంత రోజులు దాదాపు 25 ఏళ్లుగా మహబూబ్నగర్లో నివాసం ఉంటున్నాడు. కొడుకు కూతుళ్ళకు లగ్గాలు చేశాడు. కొడుకు హైదరాబాద్లో ఉంటుండగా బిడ్డలు పాలమూరులోనే ఉంటున్నారు. 4 ఏళ్ల కింద సురేఖ చనిపోయారు. మాణిక్యరావు తన సొంత ఊరిలో ఉన్న 15 ఎకరాల భూమితో పాటు 60 లక్షల క్యాష్ను కొడుకు ఇచ్చాడు. అయితే మహబూబ్నగర్లో పద్మావతి కాలనీ సొంత ఇల్లు ఉండగా చిన్న కూతురు రఘునందని ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆ ఇంటిని ఆమె పేరు రిజిస్టర్ చేయించాడు. ఇది గిరీష్ నచ్చలేదు. లక్షలలో చేసే ఇంటిని చెల్లికిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్నాడు. చివరికి ఇక్కడ చూడండి, ఆయన చూడండి, చివరికి ఆయన చనిపోయిన తర్వాత గిరీష్కి ఫోన్ చేస్తే అయితే ఆ ఇంటిని నాకు కాకుండా చేశాడు, నేను అంత్యక్రియకు రానన్నాడంట. ఎవరన్నా
తండ్రి చనిపోయాడంటే బాధపడతాడు. వీడన్నా అంటే అవునా అబ్బా అయితే ఆ ఇల్లు నాకు కాకుండా చేశాడు, నేను అంత్యక్రియలు రానన్నాడు. దీంతో చెల్లెళ్ళు అన్నను బతిమలాడారు. ఇంటిని ముగ్గురు సమానంగా పంచుకుందామని, అవసరమైతే ఆయనకే పూర్తిగా ఇస్తామన్నా అంత్యక్రియలు అవ్వాలని వేడుకున్నారు. అయినా గిరీష్ మనసు కరగలేదు. బంధుమిత్రులు చెప్పినా వినిపించుకోలేదు. కాగా అప్పటికి అక్కడ చేరుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు మీరు అంత్యక్రియలు నిర్వహించుకుంటే మేము నిర్వహిస్తామని ముందుకు వచ్చారు. గిరీష్ రాకున్నా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు మిత్రులు సిద్ధమయ్యారు. దీంతో బుధవారం మధ్యాహ్నం అంతిమయాత్ర నిర్వహించగా చిన్న కూతురు రఘునందిని తండ్రి తరవి పెట్టారు. ఇప్పుడు ఈ గిరీష్ అనేటువంటి ఎవడైతే ఉన్నాడో వాడికి పిల్లలు ఉండుంటారు. అంటే దీంట్లో ఎక్కడ డీటెయిల్స్ రాయలేదు కాబట్టి మనకు తెలియట్లేదు కాబట్టి, కానీ ఈ వార్త తెలిసిన వాళ్ళు ఉండుంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, వాడికి గ్యారంటీగా గిరీష్ ఎవరో తెలుసు. వాడు కనుక రోడ్డు మీద మీకు కనపడితే వెళ్తుంటే వాడి మొహం మీద ఉయ్యండి ఆపి. ఎవడు కనపడితే వాడి మొహం మీద ఉయ్యండి. ఎరా నువ్వారచ్చి నీ బతికేంద్ర తండ్రి నిన్ను పెంచి పెద్ద చేసి నీకు ఉద్యోగం వచ్చేలా చేసి నిన్ను ఎంత బాగా చూసుకుంటే తండ్రి తలకొరి పెడతాక రాలేదు, నీది ఒక బతుకారా అని వాడు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉండే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఊళ్ళో ఉండే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా సరే వాడి ఫోటో షేర్ చేసి కనపడిన వాళ్ళందరూ వాడి మొహం మీద ఉయ్యండి. అప్పుడు కన్నా వాడు మారుతాడు చెత్త నా కొడుకు.